లోకాభిరామం పద్యం విద్య. రాస్తారా అన్నప్పుడు చూస్తానంటే తప్పని రాస్తానన్నా, రాస్తే ఏమవుతుందో చూస్తాననుకున్నాను రాస్తున్నాను. ఇది కథ పద్యమేనా? ఏమో, నాకు తెలియదు, రాశాను అంతే. నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటే పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు. వచనం, కథ, నవల, వ్యాసం లాంటివి రాయడం గాల్లో విమానం నడపడం లాంటిదని, పాట రాయడం రోడ్డు మీద కారు నడపడం లాంటిదని అన్నారు ఆయన. ఇక పద్యం పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే వెళ్ళవలసిన చోటికి అదే వెళుతుంది అన్నారు ఆయన. ఏ పనైనా అంతే, చేతనైన వారికి చాలా సులభంగానే కనబడుతుంది. మిగతా వాళ్ళకది చెక్కల బావిలో మోటార్ సైకిల్ నడిపినట్టు ఉంటుంది. చెక్కలతో బావి కట్టి అందులో గోడల మీద సైకిల్ మోటారు నడిపిన గురుభిక్ సింగ్ ప్రదర్శన నాకు ఇన్నేళ్లైనా గుర్తుంది. ఆయనకు అదే బతుకు. బహుశా దాని అంతం కూడానేమో. ఎట్లా నడుపుతారు అంటే ఓ సులభం అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు కనుక నాతో మొదలు ఎవరైనా ప్రయత్నించవచ్చు. జారిపడిన దెబ్బలు తగలవు. చిన్నప్పుడు అది ఎందుకో ఏమిటో తెలియకుండానే శతకాలకు శతకాలు భట్టియం అంటే నోటికి నేర్చుకునే విద్య వేయించేవారు. ఇది పక్కన పెడితే మా ఊరి బడి ఒక సెంటర్ స్కూల్ అట. సెంట్రల్ కాదని మనవి. చుట్టూ ఉండే 5-6 పల్లెలకు అది కేంద్రం అని అర్థం. ఆ బడులలో పంతుళ్ళు వచ్చి ఒక సెంట్రల్ క్లాస్ అనే కార్యక్రమంలో మాదిరి తరగతి అనే మోడల్ క్లాసులు నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కన పెడితే ఆ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదు. నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులా ఉంది. వాళ్ళంతా నట్టుతూ ముక్కుతూ 3-4 పద్యాలు చదివి అలిసి ఆగిపోయారు. నేను మాత్రం వద్దన్నా ఆపకుండా మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. జ్ఞాపకం లేదు. అది 3వ-4వ తరగతిలో ఉన్నప్పటి మాట. సినిమా పద్ధతిలో సీన్ కట్ చేస్తే 8వ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్యులు గారు తెలుగు చెబుతారు, చాలా బాగా చెబుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ అంటే పదాలను విడగొట్టి చూపడం తరువాతి అంచే, అర్థం చెప్పడం, సమన్వయం ఆ తర్వాత జరుగుతాయి. పద్యాన్ని మరోసారి చదువుతారు. అప్పుడు పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా ఒక క్రమంలో కూర్చుంటారు కదా క్లాసులో. 2 బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి. అందులో మొదట్లోనే నేను ఉండేవాడిని. అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే ఆ పద్యం చదివేవాడిని. అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలా కాలం నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి. క్లాసులో ఉండే ఆడపిల్లలలో 2 ఇదంతా నచ్చలేదు అనుకున్నారు. మీరు ఏ పద్యం చెప్పబోతున్నారో ముందే వాడికి చెబుతారు, వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు బడాయి అన్నారు. ఆచార్య గారికి ఆనాటికి ఈనాటికి అభిమానమే నేనంటే. ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంతసేపు అతను పద్యం మనస్సులో మననం చేసుకుంటాడు, మీరు చేయరు అంతే అన్నారు. సిలబస్లో లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ వంతు రాగానే నేను పద్యం అప్పచెప్పాను, పుస్తకం లేకుండానే. ఆ తరువాత ఏమైందో నాకు గుర్తులేదు. బడిలో నాతో పాటు పద్యాల పోటీలో పాల్గొన్న మిత్రుడు బంధువు విష్ణు చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్ళిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవ్వరికి ఇవ్వరు. పేరుతో పాటు ఒక నంబర్ ఏమైనా ఉంటుందేమో, గుర్తులేదు. ఫలానా శర్మ కేర్ ఆఫ్ 56 APO అని రాస్తే చాలు ఉత్తరం వెళ్ళిపోతుంది. APO అంటే ఆర్మీ పోస్ట్ ఆఫీస్ అని తర్వాత తెలిసిందా?
56 అంటే విష్ణువు ఉండే చోటే ఉంటుంది. ఆ సంగతి అంతా పక్కన పెడితే ఓసారి ఉగాదికో సంక్రాంతికో వాడికి ఇన్లాండ్ లెటర్ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు. వాడి దగ్గరగానే ఉందేమో ఉత్తరం, అడగాలి. చిన్నాయన గారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో వసుచరిత్ర పాఠం చెప్పారు. ఇంట్లోనే సందులు, సమాసాలు, అలంకారాలు, పద్య విద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ ఎందుకో అది కుదరదు. దేనికదే వేరువేరుగా ఉండిపోతాయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. అన విను గృహస్థరత్నంబ లంబమాన రవిరత తురగ చారు చామర అంటూ వచనమంతా ఒక్క పట్టున అప్పచెప్తే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అపకవ్యం పరిచయమైంది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకం అది. నిడుదలు జడ్డక్కరములు పిరుందకడయూదిన ఎక్కరములు గురువులు కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్తో గణములు, గణముల కాంబినేషన్తో వృత్తములు, పద్యములు. తరువాత డిఎన్ఏ గురించి చదువుతుంటే నాకు ఇదంతా గుర్తుకు వస్తుండేది. జరల్ జరల్ జగంబు కూడి సన్నుతిన్ రచింపగా పరాజితార ధీర వీర పంచచామరం బగున్. పంచచామరం అనే పద్య లక్షణం పంచచామరంలో. రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్వ్యూ హము. రామాయణం అంటే సామాన్యమా గొల్లేసమంత కథ అని ఒక మాట ఉంది. రామాయణం సామాన్యం కాదు, బయలాటలో వచ్చే గొల్ల వేషం అంత ఉంటుందని ఆ మనిషి భావం. ఇంటర్వ్యూ హమ్ కూడా గొల్ల వేషం అంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము కనుక అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది కనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్స్కు సంబంధించింది. 3 నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతనైనంత వరకు నేను వారి బుర్ర తిన్నాను. కైసర్ కలందర్ గారని ఒక అందమైన పెద్ద ఆయన, కమిటీ అధ్యక్షులు. సైన్స్ సరే, హాబీలేమిటి అని అడిగారు. తిండి, అమ్మాయిల గురించి చెప్తే కుదరదు కనుక సంగీతం, సాహిత్యం అన్నాను. ఒక పద్యం చెప్పగలవా అన్నారు ఆయన. కలడుల్లో ఒక మహామహోగ్ర అంటూ వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక సంస్కృత సమాసం. మరి అర్థం చెప్పగలవా అన్నారు ఆయన. ఓ ఎస్ అన్నాను. భయపడ్డారేమో, వద్దులే అని మరేదో అడిగాను. నాకు ఆ ఉద్యోగం ఇస్తారని అక్కడే అర్థమైంది. అది మరో గొల్లేసం అంత కథ. మళ్ళీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి ఆలోచన ఏదైనా వస్తే వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేను జవాబుగా ఒక కార్డు రాసేవాడిని. ఒకసారి ఆయన రాయవలసిందేదో రాసి కార్డు వెనుక చిరునామా రాసే చోట పక్కన ఖాళీలో 2 పద్యపాదాలు రాశారు. శాంతి సంగరంబు స్వాతంత్ర సమరాన సగము కాలినట్టి సమిధ నేను అని మాత్రం రాశారు ఆయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేను అదే పద్ధతిలో కడమ సగము గాల్చి కవితా ప్రపంచాన కారు చీకట్లను పారద్రోలే అని రాసి పంపాను. నమ్ముతారో లేదో, కార్డు అందిన మరుక్షణం ఆయన ఆగమేఘాల మీద వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. తెలుగు పద్యం గురించి నేను వేస్తున్న పుస్తకంలో నీ పద్యం ఉండాలి అన్నారు. పద్యం లేదు, అది వేరే సంగతి.